ఆర్సీ సిగ్నల్ కరెక్ట్గా ఉందా లేదని. సెకండ్ బ్యాటరీ పర్సంటేజ్, శాటిలైట్, స్ప్రేయింగ్. ఈ పర్లేదు, ఇంకా ఈ అవసరం లేదు. ఈ బ్యాటరీ ఎంత వస్తే అయిపోయినట్టు అక్కడ వోల్ట్స్ 44.2 వచ్చిందంటే ఫస్ట్ లెవెల్ వచ్చినట్టు, 44.1 వచ్చిందంటే సెకండ్ లెవెల్ వచ్చినట్టు. ఫస్ట్ లెవెల్ వచ్చినట్టు మనకు ఎలా తెలుస్తుంది అంటే గ్రీన్ ఎల్లో బ్లింక్ అవుతూ ఉంటుంది లైట్, ఫస్ట్ లెవెల్ వచ్చినట్టు. ఇక్కడ చూసుకోవాలి మనం, డ్రోన్ కూడా అబ్జర్వ్ చేయాలి. సెకండ్ లెవెల్ ఎట్లా తెలుస్తుంది అంటే రెడ్ గ్రీన్ ఎల్లో స్పీడ్గా బ్లింక్ అవుతూ ఉంటుంది. బ్యాటరీ చేంజ్ చేసుకోవాలి. అవును, ఈ లైట్ సెకండ్ లెవెల్ వస్తే మ్యాక్సిమం మార్చేసుకోవాలన్న. ఇదే రిస్క్, దబ్బమని పడిపోద్ది రన్నింగ్లోనే, ఉండదు అప్పుడు మనం చేయడానికి. సెకండ్ లెవెల్ ఎంత అన్న? ఆర్టీఎల్ కూడా యాక్టివ్ 41 ఛార్జింగ్ ఉంటేనే కదా ఆర్టీఎల్ తీసుకునేది. ఫస్ట్ లెవెల్ 44.2, ఫస్ట్ 44.2, సెకండ్ 44.1, 44. ఇలా తగ్గుతా వస్తుంది కదా వాల్టేజ్ మనకు. వస్తుంది కాకుంటే అంది స్పాట్లో దించేసుకొని బ్యాటరీ మార్చుకోవడమే. ఫస్ట్ లెవెల్ వచ్చితేనే మార్చేస్తామన్నా. ఎందుకో ఎందుకో ట్యాంక్ సగానికి స్ప్రే చేస్తావు, 20 సెంట్లో 10 సెంట్లో ఉంటుంది. అదే సరే, అట్లాంటప్పుడు కొట్టేస్తాం. పూజిస్తాడు అంతే. సెకండ్ లెవెల్ రాగానే దించుకుంటే మంచిది. ఒకవేళ అయిపోయింది అనుకో ఫస్ట్ లెవెల్ మార్చేసుకో, పక్షంలో సెకండ్ లెవెల్ వరకు పర్లా. సెకండ్ లెవెల్ కి వచ్చాక ఇంకో 10 లోనే కొట్టావనుకో. ఏరియా ఉంది కదన్న, ఇక్కడ ఏరియా ఎంత కొట్టేమనేది చూపిస్తుంటది. 1.0 వచ్చింది అనుకో 1 ఎకర్ అయినట్టు, 0.9 వచ్చింది అనుకో 90 సెంట్లు అయినట్టు, 0.1 వచ్చిందంటే 10 సెంట్లు, 2 వచ్చిందంటే 20 సెంట్లు, 3 వచ్చిందంటే 30 సెంట్లు. అట్లా 1.0 వస్తే 1 ఎకరా, 2.0 అయితే 2 ఎకరాస్, డిస్టెన్స్ స్పీడ్ స్పీడ్ అన్న. ఇది ఆల్టిట్యూడ్, హైట్, ఫ్లోయింగ్ అనమాట. నిమిషానికి ఎంత పడుతుంది, ఇంకా ఎంత ఉంది దీంట్లో బ్యాలెన్స్. ఈ స్పేర్ కార్డ్స్ తర్వాత మీకు అడుగుతారు ఇవన్నీ. టాప్ దీన్ని కెన్ఓపి అంటారన్న. కెన్ఓపి అప్పు, దీని అప్పు అంటారు. కిందది అప్పు కనెక్ట్ అయి ఉన్నాయి కదా, అప్పు కనెక్టర్స్ అనొచ్చు, అప్పు హోల్డర్స్ అనొచ్చు. ఇవి వర్టికల్లీ ల్యాండింగ్ గేర్స్, హారిజాంటల్లీ ల్యాండింగ్ గేర్స్. ఈ ట్యాంక్ కనెక్ట్ అయి ఉన్నాయి కదా, ట్యాంక్ హోల్డర్స్. కింద టీ హోల్డర్స్ అనొచ్చు, టీ కనెక్టర్స్. హారిజాంటల్ ల్యాండింగ్ గేర్స్, టీ కనెక్టర్ అన్నది. ఆర్మ్ అంటారు మొత్తాన్ని. ఇది బేస్ జాయింట్ అంటారు దీన్ని. బేస్ జాయింట్, మిడిల్ జాయింట్, ఇది మిడ్ జాయింట్. ఇది అల్యూమినియం, మెటల్. ఇది అల్యూమినియం, ఇది అల్యూమినియం. ఇది కార్బన్ ఫైబర్. ఈఎస్సి ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోల్ చెప్పుకుంటారు. మోటార్, ఇది X6 మోటార్ ఉందిగా దీని మీద, X6 మోటార్. దీన్ని మౌంట్ అంటారు. మౌంట్. ఇవి ప్రొపలర్స్ 2 టైప్స్ ఉంటాయి, CCW, CW. మోటార్స్ కూడా 2 టైప్స్ ఉంటాయి, CWనే వేయాలి, CCWకి CCW వేయాలి. డ్రోన్ ఫేసింగ్ ఎటువైపు ఉందో మన రైట్ సైడ్ ఫస్ట్ ఉండేది 1, M1 అంటే మోటార్ 1 అని. ఇక్కడ నుంచి ఇటు కౌంట్ చేసుకోవాలి, ఇటు లెఫ్ట్గా. ఎన్ఓపి తీసి చూపిస్తే మీకు ఉంటుంది, సీరియల్ వైజ్ నెంబరింగ్ ఉంటుంది. డౌట్ ఉంటే చూసుకోవచ్చు, దానిపైన ఉంటుంది రకాల పైన. మోటార్ మీద ఫస్ట్ వన్ CCW. ఫస్ట్ ఏదన్నా, ఫస్ట్ ఏది అట్లా CCW.
CCW అన్న ఇది దీన్ని ఏమంటారు? మోటార్. ఈ ఆరో మార్కులు బట్టి కూడా మీరు గుర్తుపట్టొచ్చు అన్న. మౌంట్. మౌంట్ దీన్ని ప్రొపెల్లర్స్. ఈ కింద మోటారు. ఈసీ అదేందన్నా? ఈఎస్సి ఏది? మోటార్ కిందది. ట్యూబ్ అనొచ్చు దీన్ని. నాజల్ స్టిక్. ఎయిర్ లాక్ ఎయిర్ పట్టేశాక కొంచెం లూజ్ చేసుకొని టైట్ చేసుకోవాలి. టిప్పు ఫిల్టర్ దీంట్లో ఉంటుంది అన్న. అడుగుతారన్న మళ్ళీ మీకు చెప్పన్నా చెప్పు. మా ఏంది చెప్పొద్దు అంటావు? వీడియో తీసుకుంటే ఇంకేం గుర్తుంటుంది? నేను అంటున్నానన్నా, ఫోన్ లో వీడియో తీసుకున్నాక గుర్తుండిద్దా? గుర్తుండిద్దే. ఉన్న టైం అంతా వేస్ట్ చేస్తావు. ఒక్కడే కాదు కదా, 10 మంది ఉన్నా కదా. ఐ కనెక్టర్ అంటారు. టీ కనెక్టర్, పంపు, ట్యాంక్. మనకి ఫిల్టర్స్ మొత్తం 3 ఉంటాయి. ఒకటి ఇక్కడ ఉంటుంది, ఒకటి బాటం క్యాప్ లో ఉంటుంది, ఒకటి నాజల్ టిప్ దగ్గర ఉంటుంది. తీసుకోవచ్చు అన్న. మందు కొంచెం చికెన్ పదాక జామ్ అవుతా ఉంటుంది. పెద్దవి వస్తాయి.